అపర మేధావిగా గుర్తింపు పొందిన దివ్యమూర్తితో ఉన్నాము. అసలు ఇన్ని విషయాలు ఎలా గుర్తుంటున్నాయో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇన్ని పుస్తకాలు చదివారు కదా, అడిగిందల్లా టకాటకమని సమాధానాలు చెప్తూ ఉన్నారు కదా. మీ బ్రెయిన్లో ఏమన్నా మెమరీ కార్డ్ పెట్టుకున్నా? నేను పడ్డ కృషి, దానిలో నేను ఒక నైపుణ్యాన్ని సంపాదించాను. చిన్నప్పటి నుంచి పడ్డ శ్రమ, ఒక రకమైన జీవితంలో అలవాటు పడ్డాను. అంటే వెనుతో పెట్టిన విద్య నేర్చుకున్న దాన్ని నెమరు వేసుకున్న దాన్ని నేను సందర్భం వచ్చినప్పుడు చెప్పడం అనేది నాకు అలవాటు అయిపోయింది. అనిపిస్తుంది యాక్చువల్గా నీకు నిద్ర పడుతుంది, నీ పుస్తకాలు చదివాయి కాబట్టి నిద్రపడుతుంది దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, మంచి ఏదైనా సో పీస్ఫుల్గా నిద్రపోగలుగుతాం, ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. అంతేగాని చదవాలని ఇంటెన్షన్ కానీ మళ్ళీ ఏదైనా కొత్తగా ఏమన్నా మళ్ళీ మెలకు వచ్చినప్పుడు వస్తుంది అన్నమాట ఆలోచన వస్తూనే ఉంటుంది. ఉదయాన్నే పైకి లేస్తాను కాబట్టి ఆ సందర్భంలో చదువుకుంటుంటా మధ్యలో ఇంకా లేదు. ఒకసారి చదువుతాను అంతే, ఒక రోజు తర్వాత మళ్ళీ నెంబర్ వేసుకుంటాను, మళ్ళీ ఒక వారం తర్వాత నెంబర్ వేసుకుంటాను, మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత నెంబర్ వేసుకుంటాను. ఆ విధంగా కొనసాగుతాను, అప్డేట్ చేసుకుంటుంటాను. అంతే అంతే. కొత్త ఏదైనా ఉంటే కరెంట్ అఫైర్స్ కానీ కొత్త కొత్త విషయాలు, సో పాత పాతవి ఉంటే విషయాలు కూడా గుర్తుండిపోతాయి, పాతవి కూడా ఉంటాయి, మళ్ళీ కొత్తవి కూడా ఉంటాయి. ఓకే, వెరీ గుడ్.